కాంగ్రెస్ మంత్రులకు కుర్చీలను కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని ఎరువుల కొరత తెలంగాణలో మాత్రమే ఎందుకుందని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఈ 11 ఏళ్లలో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఇలాంటి కొరత లేదు. పైగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికమైన యొక్క పరిజ్ఞానంతో ఆ యొక్క ఎరువుల ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రమే దానికి తార్కాణం. మన యొక్క రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూసేసిన యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 6,300 కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేసి దాన్ని ఇవాళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ విధంగా ఒకవైపు దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా, అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఫాస్ఫేట్ కావచ్చు, పొటాషియం కావచ్చు, నైట్రోజన్ ఎరువులు కావచ్చు, ఇలాంటి ఎవి లేకుండా కోట్లాది మంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తూ కిసాన్ సన్మాన్ పేరుతోని 3,80,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. ఎరువుల సబ్సిడీ ప్రతి సంవత్సరం 1,40,000 కోట్ల పైన ఎరువుల సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా అనేక వ్యవసాయ అభివృద్ధి, రైతు యొక్క అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఇవాళ తెలంగాణలో యూరియా కొరత ఏర్పడుతున్నదనే యొక్క ఇది ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు